విధంగా వినత పందెంలో ఓడిపోయిన కారణంగా తన సవతి కద్రువకు దాసీగా మారింది. అలా ఎన్నో ఏళ్లు వినతతో పాటు తన కుమారుడైన గరుడ కూడా నాగులకు దాస్యరికం చేశాడు. అలా తన తల్లి పడే బాధను చూసి తట్టుకోలేకపోయిన గరుడ నాగులతో తన తల్లిని దాస్యం నుండి విముక్తి చేయడానికి ఏం కావాలని కోరాడు. అప్పుడు కద్రువ క్షీరసాగర మదనం నుండి పుట్టిన అమృతం తీసుకొస్తే వినత దాస్య విముక్తురాలవుతుందని చెప్పింది. వెంటనే గరుడ స్వర్గలోకానికి వెళ్లి దేవతల రాజైన ఇంద్రునితో ఒప్పందం కుదుర్చుకుని అమృతం తీసుకెళ్తాడు. అలా మార్గమధ్యంలో గరుడకి శ్రీ మహావిష్ణువు ఎదురయ్యి దీని వెనుక ఉన్న కారణం అడిగి తెలుసుకుంటాడు. అమృతం తన చేతిలోనే ఉన్నప్పటికీ నిజాయితీగా దాన్ని తాగని గరుడ సంకల్పం చూసి ఆకర్షితుడైన విష్ణుమూర్తి అతనికి అమరత్వాన్ని వరంగా ఇచ్చి తన వాహనంగా ఉండమని చెప్పాడు. గరుడ దానికి ఇది నా భాగ్యమని అంగీకరించాడు. తర్వాత అమృతాన్ని నాగులకు ఇచ్చి తన తల్లికి దాస్యం నుంచి విముక్తి ప్రసాదించాడు. ఆ విధంగా గ్రద్దలకు అంటే గరుడ పక్షులకు, నాగులకు అంటే పాములకు శత్రుత్వం ఏర్పడింది.